పథకాల పేరుతో గారడి చేస్తుందే తప్ప పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏం చేయటం లేదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తల్లికి వందనం పేరుతో దొంగ జీవో ఇచ్చారన్నారు. కుటుంబంలోని ప్రతి పిల్లవాడికి తల్లికి వందనం అని చెప్పి కేవలం కుటుంబంలోని తల్లికి మాత్రమే అనేలా జీవో ఇచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 6 అడుగుల అబద్ధం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేయబోయేది మోసాలే. ఖచ్చితంగా 2014 నుంచి 19 దాకా ఏ రకంగా మోసాలు చేశాడో, ప్రజల్ని మోసగించాడో అదే రకంగా మళ్ళీ మోసగిస్తాడు అని చెప్పాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అదే రీతిలో ముగ్గురు కలిసి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంతకితం వాళ్ళని షాడోలో పెట్టాడు, వాళ్ళ ముగ్గురు కలిసి ప్రభుత్వంలో ఉన్నారు, ముగ్గురు కలిసి మోసం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్న దానికి ఉదాహరణలతో సహా చెప్పాను. ట్రూ అప్ ఛార్జెస్ తీసేస్తా ఉన్నారు, ట్రూ అప్ ఛార్జెస్తో బిల్లులు ఇస్తున్నారు. సినిమా వాళ్ళకి టికెట్లు మా తప్పు అన్నారు, అదే జీవోతో మీరు ఇవాళ సినిమా ప్రదర్శనలకి, సినిమా రేట్లు పెంచుకుంటాకి మీరు జీవోలు ఇస్తున్నారు. అమ్మకి వందనం అన్నారు, అమ్మకి వందనం పెట్టి పిల్లలకి పంగనామాలు పెడుతున్నారు. అమరావతి సంపద సృష్టించి నిర్మాణం చేసేస్తామన్నారు, ఇవాళ ఎప్పుడవుద్దో తెలియదు అంటున్నారు. పోలవరం 72% మేము కట్టాం, మేము వచ్చి తెల్లారేపటికి పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు, ఇవాళ పోలవరం ఎప్పుడవుద్దో తెలియదు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎన్నికల ముందు చెప్పిన మాటలు మోసపు మూటల కింద ఇవాళ ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చూపిస్తున్నందుకు ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు ఎల్లుండవు తొందరలోనే మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీల్ని నిలదీసేటువంటి రోజు, మిమ్మల్ని బజార్లో నిలబెట్టే రోజు తొందరలోనే ఉందనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం.